కాంగ్రెస్ ది ప్రజల విజయం అన్నారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థి భూపత్ రెడ్డి. రూరల్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో పాటు రూరల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటున్న భూపత్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం మనతో భూపత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, మీ స్పందన ఏంటి విజయం పట్ల? ప్రజలు ఈ టీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క అవినీతి అక్రమాలు 10 సంవత్సరాల నుండి వాళ్ళు పాలించిన తీరు గడిల పాలనలాగా చేసి ప్రజాస్వామ్యం లేకుండా కుటుంబ పాలన అవినీతిమయం చేసేసి తెలంగాణను మొత్తం అవినీతిమయం చేసి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి వాళ్ళు మార్పు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ మరి కాంగ్రెస్ వల్ల న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇక మాకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఆయన అవినీతిని, ఆయన దౌర్జన్యాన్ని, ఆయన దోపిడీని మరి ఆయన పరిపాలించినటువంటి తీరు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇవాళ హ్యాపీ లేరు. సో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని మరి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వాళ్ళందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. రానున్న రోజుల్లో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ప్రజలకు ఇప్పటికే చాలా వరకు హామీ ఇచ్చారు, ఇప్పటికే ఆ సమస్యలను కూడా లేవనెత్తారు, ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాబోతుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈ 21 ప్యాకేజ్ ప్రాణహిత సేవలు ఏదైతే పెండింగ్ ఉందో అది పాత మోడల్లోనే మొత్తం 7 మండలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యతగా తీసుకుంటాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ని అమలు చేస్తాం. మన పోడు భూముల సమస్య ఉంది, అది కూడా తీరుస్తాం. అదేవిధంగా యువకులకు నిరుద్యోగ సమస్య తీరుస్తాం. అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కానీ ఎడ్యుకేషన్లో అంతా కూడా ఇప్పుడు ఏం జరగలేదు 10 ఏళ్ళ నుండి. సో ఇంకా ఎక్కడెక్కడ ఏం అవసరం ఉన్నదో అన్నీ చూసి హెల్త్, ఎడ్యుకేషను, వ్యవసాయము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ కూడా నా ప్రాథమిక ఇది. అదే కాకుండా ప్రజలకు స్వేచ్ఛ, గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దౌర్జన్యము లేకుంటే అలా బెదిరింపులు, దోపిడీ ఇవన్నీ కూడా జరగకుండా ప్రజలందరినీ కూడా వాళ్ళ విశ్వాసంతో మరి మేము శాంతియుతంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం అటు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అటు స్థానికంగా ఉండే అంశాలే తనని గెలిపించాయి, కార్యకర్తల శ్రమనే తమను గెలిపించిందని భూపత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్ న్యూస్ నిజామాబాద్ నుండి.